ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది మన సాయిబాబా టెంపుల్లోనండి పుట్ట దగ్గర పుట్ట కూడా ఉందండి. చాలా విశేషం. ఆ స్వామివారు దానిలో గుడి కట్టక ముందే అక్కడ కొలువై ఉన్నారంట. అప్పుడు వాళ్ళందరూ బాబావారిని తర్వాత పూజలు అంటే పుట్ట దగ్గరే చేసుకునేవారంట అందరూ కలిసి. తరువాత సాయినాథుడిని వాళ్ళు చక్కగా ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఆ స్వామి కనిపిస్తూ ఉంటారండి. ఆ స్వామి కోసం బయటికి వెళ్ళటానికి రావడానికి కూడా కొంచెం చిన్న దారి కూడా అట్టు పెట్టారు. ఇంకా అక్కడి నుంచి తులసమ్మ దగ్గరికి వచ్చాను. ఇదంతా ఏంటి అంటే నేను నైటే మీకు షేర్ చేద్దామని చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్. అయితే ఏంటి అంటే చాలా టైం 11 దాకా అయిపోయింది. అక్కడే రాత్రి లక్షవత్తులు అని అనుకున్నాం కదా సాయినాథుని గుడిలో. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. అయితే మార్నింగే మళ్ళీ మేము బయటకు వెళ్ళాం కదా, ఇంకవన్నీ ఇప్పుడు మీకు షేర్ చేయాలని కూర్చుని మొదలు పెట్టారనమాట. ఇదిగోండి రాత్రి 1,00,000 ఒత్తులు సాయినాథుని గుడిలో ఇలాగా మేమందరం చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము చాలా అంటే ప్రతి సంవత్సరం ఇట్లా శివయ్యకు పూజ చేసుకుని ఇట్లా బాబావారికి ఇంకా హారతి ఇచ్చేసి ఇలాగా కంటిన్యూ చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుందండి. ఇంకా అక్కడి నుంచి మార్నింగే మరి అక్కడికి వెళ్ళాలి, డోకిపర్ వెళ్ళాలని చెప్పి నాకు ఎంతో ఇష్టమైన చెట్టు దగ్గర అలాగ నేను రోజు అలా చూసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అది మీకు చెప్పాను కదా అంతకుముందు. స్మెల్ అంటే ఇంకా షిరిడి వెళ్ళలేదు అన్న బాధ చాలా ఉండిందండి. కరోనా టైంలో అయితే చాలా మిస్ అయ్యేదాన్ని. ఆ టైంలో నాకు అది ఇప్పుడు ఆ లోటు అనేది ఇప్పుడు కనిపించట్లేదు. నేను చాలాసేపు ఆ ఫ్లవర్ దగ్గర ఆ చెట్టు దగ్గర కాసేపు అలాగా చూసి కొంచెం చెయ్యి తగిలినా సరే ఫ్రెండ్స్ ఎంత స్మెల్ వస్తుందో. ఇంకా అలాగా బాబావారి టెంపుల్కి వెళ్ళి బాబావారి దర్శనం చేసుకుని అప్పుడే అభిషేకానికి సాయినాథునికి రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా సాయినాథుని దగ్గర చూసుకుని డోకిపర్రు బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళాను. ఇంకా చూడండి అది ఎంట్రన్స్ అండి, ఎంత బాగుందో. వెళ్ళగానే అక్కడ అడుగు పెట్టగానే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అది మాటలకు అందదు. ఒక దేవుని సన్నిధిలోకి వెళ్తే ఒక్కొక్క చాట ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం ఇక్కడ చిన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్ళింది ఒకలాగా ఉంటుంది, తిరుమలకు వెళితే ఇంకోలాగా ఉంటుంది. అలాంటి ఫీలింగ్ అనేది నాకు ఇక్కడ డోకిపరలో ఆ స్వామి కరుణా కటాక్షాల వల్ల నాకు కలిగిందండి. అందుకే కాబోలు చాలామంది అంటే చిరంజీవి గారు వచ్చారండి ఇక్కడికి, పవన్ కళ్యాణ్ గారు, చాలామంది ప్రముఖులు ఇక్కడకు వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు, వినండి. ఈ డోకిపర్రు అనే మామూలు గ్రామాన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఒక మహాక్షేత్రంగా మలిచినటువంటి విధానం చూస్తుంటే కనుక ఆ క్రెడిబిలిటీ అంతా మా మిత్రుడు కృష్ణారెడ్డి గారికి వెళ్తుంది. ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పండుగ దినాన నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన విధానం కానీ ఆయన కళ్యాణ మహోత్సవంలో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు కల్పించేందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి సత్యమణి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఊహించలేదు. వారు చెప్తుండేవారు మీరు ఒకసారి రావాలి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్తుండేవారు. ఇదిగో వద్దాం అనుకున్నాను. ఈరోజు అనుకోకుండా వారు ఏం చేస్తున్నారు అంటే ఒక 2 days ఖాళీగా ఉంది, వచ్చేయకూడదు అంటే మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈసారి పండుగ నేను మా మిత్రుడు కృష్ణారెడ్డి గారితో చేసుకుంటాను డోకిపర్లో, మీకు అభ్యంతరం అంటే ఏం పర్వాలేదు, ప్రతి సంవత్సరం చేసుకుంటాం సంక్రాంతి సంబరాలు, ఈసారి అక్కడ చేసుకోమన్నారు. నేను ఆయన కోసం వచ్చాను. కానీ వచ్చిన తర్వాత ఇది మహానుభావుడు వెంకటేశ్వర స్వామి మా దంపతులిద్దరిని ఈయన ద్వారా పిలిపించారు అన్నటువంటి ఒక గుడ్ ఫీలింగ్ నాకు వచ్చింది. ఇది ఒక అదృష్టము. చూస్తుంటే కనుక మళ్ళీ ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు కానీ వీళ్ళందరూ చాలా అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే తిరుపతి మహాక్షేత్రం వరకు వెళ్ళక్కర్లేదు. అక్కడ ఏవైతే సేవలు లభిస్తాయో, ఏ రకమైన అనుభూతి ఉంటుందో ఆ అనుభూతి ఇక్కడ ఈ ప్రజలందరికీ అందజేసినందుకు ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి మిత్రుడు మెగా కృష్ణారెడ్డి ఆయన పూజను సుకృతం, ఆయన ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా చేయించుకున్నారు, ఈ సేవలన్నీ చేయించుకున్నారు అని ఆ పుణ్యం ఆయనకు దక్కించినందుకు ఆయన చరితార్థుడు.
ఆయన ఎంతో పుణ్యం చేసుకున్న మనిషి. వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను ఇంత గొప్ప కొడుకుని కన్నందుకు వారి అమ్మ నాన్నల్ని అందరినీ కూడాను నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వెంకటేశ్వర స్వామి దర్శనం ఆయన కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. గోదా కళ్యాణ మహోత్సవములు తమ రాసానుదాసులు పాలంగి గోత్రోద్భవులు వెంకట కృష్ణారెడ్డి దంపతులు జనకుల గోత్రోద్భవులు శివశంకర ప్రసాద్ దంపతులు స్వామివారికి ఉతురుషి గోత్రోద్భవులు సమతా చరణ్ రెడ్డి శివకుమారి దంపతులు స్వామివారికి నమస్కరించి సమర్పించినటువంటి బంగారు చెరువుల పట్టు మధుబంధ స్వామివారికి ఇప్పుడు వస్త్రాలు ఇచ్చారు, పట్టు పెరిగారు, గోదానాన్ని ఇస్తూ ఉన్నారు. కళ్యాణ
కవర్లో పెట్టి కార్లో పెట్టి కార్లో తీసుకురా ప్రసాద్. ఉంచుకోండి కదా సార్, బయటికి వెళ్ళేందుకు దానిలో ప్రసాద్ కూర్చోండి. ప్రసాద్ సార్ బాక్స్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ చెప్పు. ఇంటికి వస్తారు కదా, ఇంటికాడ ఇంటికి వస్తారు, ఇంటి దగ్గర దేవుడి దగ్గర बोलो रखो थैंक यू सर. కృష్ణారెడ్డి గారు మామగారు అత్తగారు थैंक यू सर. अंदर वస్తున్నారు సార్. ఫ్లాష్ డౌన్ ఫ్లాష్ డౌన్ విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా అటువంటి దర్శన భాగ్యం కలగాలి అని ఆ మనస్ఫూర్తిగా ఆ బాబావారిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో
చక్కని వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.